ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కూలీలు, వీధి వ్యాపారులు మండే ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా నిర్మల్ జిల్లా తానూరులో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా చాప్రాల ఆదిలాబాద్ జిల్లా చాప్రాల్లో 45.2 డిగ్రీలు, అదేవిధంగా కుమ్రంభీం జిల్లా కెరమెరిలో 45 డిగ్రీలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఎన్నడూ లేని విధంగా గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, మరొక వైపు వేడిగాళ్ళు వీస్తున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఇబ్బందులు పడడమే కాకుండా వడదెబ్బ బారిన పడి అస్వస్థకు గురవుతున్నారు. అదేవిధంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ ప్రతినిత్యం కూడా వందల సంఖ్యలో వాహనాలతో రాకపోకలు సాగిస్తారు. కానీ ఏదైతే మిట్ట మధ్యాహ్నం ప్రజలు బయటకు రావాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అడుగు బయట పడితే ఎండ బారిన పడతాము, అదేవిధంగా ప్రాణాలు తీస్తుందనే ఒక భయం మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఒక నిప్పుల కుంపటి ఏ విధంగా ఉంటుందో అలాంటి నిప్పుల వేడిమి ఉందని ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎవరైతే ప్రజలు వస్తున్నారో వచ్చే వాళ్ళందరూ కూడా తలలేకి గుడ్డలు కట్టుకుంటున్నారు. అదేవిధంగా క్యాపులు ధరించి ఏదైతే బయటకు వస్తున్నా మనం ఏవైతే విజువల్స్ చూస్తున్నాం. ఈ సందర్భంగా కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఎండల తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండలు జాగాలో ఎండలు ఉన్నాయి, కానీ మనమే వాతావరణాన్ని చెడగొట్టి ఎండల ప్రభావాన్ని పెంచుతున్నాం. చెట్లు, అడవులు, మొక్కలు నాశనం వల్లనే ఎక్కువ ఎండలు పెరిగిపోతాయి. ఎందుకంటే చెట్లు లేవు, వాతావరణంలో తేమ లేదు, చెట్ల వాతావరణం గాలి లేదు, అందుకు మనకి ఎండ ఎక్కువ అనిపిస్తుంది. అదే మెయిన్. ఎవరైతే చెట్లు ఎక్కువ కాపాడుతారో ఇప్పుడు ఆ రోజు ఎండ నిదానంగా తగ్గిపోతుంది. ఇది సార్ చెప్తున్న మాట. ముఖ్యంగా ఏవైతే అడవులు, అదేవిధంగా చెట్లను నరికివేయడం వల్లనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 45.5 డిగ్రీలకు చేరిందంటే చెట్ల నరికివేతనే కారణమైన ఆయన చెప్తున్నారు. మరొకరు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, ఎండల తీవ్రత ఎట్లా ఉంది, ఎలాంటి అవసరం పడుతున్నారు? ఇప్పుడైతే బాగా ఇబ్బంది ఉన్నది. ఎండలో బాగా తిరగలేకపోతున్నాము. ఇంతకుముందు మనము ఇక్కడ నుంచి కలెక్టర్ చౌరస్తా నుంచి ఇక్కడ నుంచి ఎక్కడ చూసినా కూడా ఇంతకుముందు పచ్చదనం బాగుండే. మేము వెళ్ళేటప్పుడు కూడా చెట్లకు వాటర్ సోర్సెస్ ఉంటుండే, అన్ని సోర్సెస్ ఉంటుండే, తాగకుండానే వెళ్తుండే. ఇప్పుడు మొత్తము రోడ్డు వైడింగ్ చేస్తుంటే చెట్లు ఉండలేకపోతున్నాయి, మొత్తం కొట్టేసినారు. ఇప్పుడు ఎక్కడ ఆగేదామన్నా కూడా చెట్లు లేవు. సరే, ఎవరైనా కింద పడ్డా కూడా పక్కకు పెడదామన్నా కూడా చెట్లు లేకుండా పోతున్నది. టోటల్ బాగా హీట్ పెరుగుతున్నది. హీట్ పెరుగుతుంటే ఉండలేకపోతున్నాం. బాగా 12 o'clock కాగానే ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు అయిపోతున్నది. ముఖ్యంగా గత ఏడాదితోనూ ఒకసారి పోల్చి చూస్తే ఈ సంవత్సరం ఈ రోజు ఉన్న ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఎక్కువ ఉంది. ఈసారి ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నది. వర్షం ప్రభావం కూడా పోయినసారి మనకు తక్కువనే ఉంది. సో దాని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఉన్నది. కార్బన్ డైఆక్సైడ్ బాగా పెరిగిపోతున్నది, పొల్యూషన్ బాగా పెరిగిపోతున్నది. పొల్యూషన్ దాంతో కార్బన్ డైఆక్సైడ్ బాగా పెరిగితే హీట్ కూడా పెరిగిపోతుంది కదా. అంటే ఒక 10 నిమిషాలు బయటకు వెళ్ళి ఇంటికి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? ఇంటికి పోయేటోళ్ళకి స్నానం చేయాలి అనిపిస్తుంది. కంప్లీట్ మొత్తం తడిసిపోతున్నాము, స్వెట్టింగ్ వస్తున్నది. ఇంటికి పోయేటోళ్ళకి స్నానం చేయడం. ఇక్కడ ఉన్న అన్న చెప్తున్న మాట, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళితే చాలు మొత్తం చెమట వల్ల పూర్తిగా తడిసిపోతున్నాం. ఒక స్నానం చేస్తే ఏ విధంగా తయారవుతామో ఆ విధంగా చెమటలు కక్కిస్తుందనే ఒక అభిప్రాయాన్ని వీళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా ఏప్రిల్ మాసంలో 45 డిగ్రీలు దాటిన సందర్భం లేదని ఇక్కడున్న ఎవరైతే వాతావరణానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ అధికారులు ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా వైద్య అధికారులు కూడా ఒక సూచన ఇస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ఒక హెచ్చరికలు వైద్యాధికారులు జారీ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.